హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మనం చేయబోయే రెసిపీ ములంకాడ మసాలా జీడిపప్పు కర్రీ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి కొంచెం మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే మనం చేయబోయే రెసిపీ చెప్పాను కదా, ములంకాడ మసాలా జీడిపప్పు కర్రీ. కళాయి అయితే పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని శనగపలుకులు వేసుకొని బాగా వేయించాలి ఫ్రెండ్స్. వేయించుకునేటప్పుడు మసాలాలు కూడా వేయించుకోవాలి. యాలకులు, లవంగీలు, చెక్క, అనాస పువ్వు మీ టేస్ట్ తగ్గట్టు మీకు ఎంత కావాలో అంత వేసుకొని బాగా వేయించి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే బాగా వేయించుకున్నాక కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర, శనగపలుకులు, వెండి కొబ్బరి, అలానే మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నేను కొంచెం సపోర్ట్ చేయాలి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అన్నీ వేగాక ఫ్రెండ్స్. వేగాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని నెక్స్ట్ జీడిపప్పు, ఇప్పుడైతే తగినంత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేసుకొని బాగా వేగించాలి ఫ్రెండ్స్. బాగా వేగాక అవి కూడా ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఈ ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అయితే జీడిపప్పు వేగించుకొని పక్కన తీసుకొని మళ్ళీ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న ములంకాడలు అయితే వేసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయినాక పక్కకు తీసుకోవాలి. అవి కూడా ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడైతే 2 ఆనియన్స్, తగినన్ని పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్, మీకు కారం తగ్గట్టు తీసుకొని ఇప్పుడైతే చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాక
అన్నీ కట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాక మళ్ళీ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ఇందాకలో అయితే అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. మసాలా, శనగపలుకులు, ఎండు కొబ్బరి, జీలకర్ర, కొత్తిమీర అవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇప్పుడైతే బాగా వేగిన ఉల్లిపాయల్లో వేసి కూడా ఆ ముద్ద అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆ పేస్ట్ అయితే వేసి కూడా బాగా కలుపుకోవాలి. ఆ పచ్చివాసన పోయినంత వరకు అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక చిన్న సైజు 2 టమాటాలు అయితే గ్రైండ్ చేసి వేసుకున్నాను. టమాటా అయితే ఆప్షనల్ ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వేడి వేసుకున్నది. నేనైతే 2 చిన్న సైజు టమాటాలు వేసుకున్నాను. ఇప్పుడైతే బాగా మసాలా అంతా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1 స్పూను కారం, మీరు ఎంత తింటే అంత కారం వేసుకోండి ఫ్రెండ్స్. మేము తినే అంత కారం అయితే నేను వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. సాల్ట్ అయితే తగినంత వేసుకోండి, ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా ఒకసారి కలపాలి. ఈ విధంగా అయితే ఆయిల్ అంతా సైడ్కి వచ్చినంత వరకు వేయించుకోవాలి. అలానే అది బాగా వేగినాక మనం ఇందాకలో ఆయిల్లో ఫ్రై చేసి ఉంచుకున్న ములంకాడలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ములంకాడ, జీడిపప్పులు వేసి కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఫ్రై చేశాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అలానే కరివేపాకు కూడా వేసుకోండి. అవన్నీ బాగా ఫ్రై అయినాక వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయ్యి ఉన్నవే కదా, బయట ఉడికిపోతుంది ములంకాడలు. అయితే ఒకసారి ఉప్పు కారం చూసుకోండి ఫ్రెండ్స్. నాకైతే కారం చాలలేదు, అలానే కొంచెం చాలదని నేనైతే మళ్ళీ వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు కూడా చూసుకోండి ఒకసారి మధ్యలో.
ఇప్పుడైతే ఎంతో రుచికరమైన మునక్కాడ మసాలా జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాము. ఓన్లీ కుకింగ్ వీడియోసే కాదు ఫ్రెండ్స్, బయటికి వెళ్ళినవి అవన్నీ కూడా మీకు చూపిస్తాము. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో రుచికరమైన మునక్కాడ మసాలా జీడిపప్పు కూర రెడీ.